నరోత్తం జోషి, నాకు భయమేస్తోంది. పోలీసులు ఇక్కడికి వచ్చారంటే మనల్ని స్టేషన్కి తీసుకువెళ్తారు. అక్కడ లాఠీ దెబ్బలు కొట్టారంటే నాకు చాలా భయం వేస్తుందిరా. మనం ఇరుక్కుంటామేమో. ఇదిగో భీమరావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వస్తాను గురుగారు. ఇదిగో రామ్జీ, తిను. ఇదెక్కడి నుంచి తీసుకొచ్చావు? అది మన పక్క మిల్లులో పనిచేసే కాపలాదారు ఉన్నాడు కదా, తనే ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు. తినమని నాకు ఇచ్చాడు. నువ్వు లేకుండా నేనేది తినలేను రామ్జీ. తీసుకో, తిను. పురంజన్, నేను చాలా అదృష్టవంతుణ్ణి. అందుకే నాకు నీలాంటి మిత్రుడు దొరికాడు. మన స్నేహం ఇలాగే పచ్చగా ఉంటుంది ఎప్పటికీ. అయినా నువ్వొక్కడివే అదృష్టవంతుడివి కాదు రామ్జీ, మనం అందరం కూడా అదృష్టవంతులమే. అందుకే మనకిలాంటి మంచి మంచి కొడుకులు కోడళ్ళు దొరికారు. అంతేకాకుండా కోడలు రమ కొత్తగా దుకాణం తెరవబోతోంది. ఎంత బాగుంటుంది కదా. కోడలు కూడా డబ్బు సంపాదిస్తుంది, భీమ్ కూడా డబ్బు సంపాదిస్తాడు. ఆ భార్యాభర్తలిద్దరి జీవితాలు ఎంత బాగా సాగుతాయో కదా. ఏమంటావు? కానీ నాకేమనిపిస్తుందంటే, తమ దుకాణం తెరవడం వల్ల భీమ్ సంతోషంగా లేడని. కానీ రమా తీసుకున్న నిర్ణయం ప్రస్తుతానికి చాలా మంచిది రామ్జీ. ఈ విషయం భీమ్ కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇదిగో తిను. ఇదిగో తిను. రండి సార్. ముందుగా మేము ప్రిన్సిపల్ సార్ని కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన పర్మిషన్ లేకుండా మేము కాలేజ్ క్యాంపస్లో ఎవరిని అరెస్ట్ చేయలేము. ప్రిన్సిపల్ సార్ ఆఫీస్ ఎక్కడుంది? అటువైపు ఉంది. రండి 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 సార్. రండి సార్, ఇటువైపు. మే కమిన్ సార్. రండి. చెప్పండి, ఏం జరిగింది? సార్, ఇతను కంప్లైంట్ ఇచ్చాడు. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ తనని దౌర్జన్యంగా కొట్టారని, అలాగే తన పుస్తకాలు చింపేశారని. ఇదంతా ఎవరు చేశారు? సార్, నరోత్తం జోషి అలాగే తన స్నేహితులు. నరోత్తం జోషి? ఈ నరోత్తం జోషి ఎక్కడున్నాడు? మే ఐ కమిన్ సార్? గురుగారు, భీమరావు అబద్ధం చెప్తున్నాడు. నేను తనకు చెప్పాను శత్రుత్వం మర్చిపోదామని, కానీ తను దురుసుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడండి, పోట్లాటలో నా మిత్రులకు కూడా దెబ్బలు తగిలాయి. సార్, తను అబద్ధం చెప్తున్నాడు సార్. నాకు నిజంగానే తెలీదు ఇది ఎలా జరిగిందో. నేను క్లాస్ రూమ్లోకి వెళ్ళాను. అప్పుడు వీళ్ళు లోపల నుంచి తలుపుకు గడియ పెట్టేశారు. తర్వాత నన్ను హింసించడం మొదలు పెట్టారు సార్. ఈ దెబ్బలు ఎలా తగిలాయో నాకు కూడా తెలియదు సార్. అంటే ఏంటి, మా ఈ దెబ్బలు అబద్ధాలనా? ఒకవేళ తనకు అలా అనిపిస్తుంటే పదండి ఇన్స్పెక్టర్ గారు, వెళ్ళి చెక్ చేయించండి. పదండి. భీమరావు, నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? దాంతో నువ్వు చెప్తోంది నిజమని రుజువు చేయగలవా? సార్, అక్కడ అందరూ అతని మిత్రులే ఉన్నారు. వాడు నా పక్షానికి ఎందుకు మాట్లాడతారు? నా దగ్గర అలాంటి ఆధారాలేవీ లేవు సార్. కానీ ఇదిగో నా ఈ పుస్తకాలు చూడండి. ఇదిగో, వీళ్ళందరూ నా పుస్తకాలు చించేశారు. నేనే స్వయంగా నా పుస్తకాలను ఎందుకు చించేస్తాను సార్? గురుగారు, తను అబద్ధం చెప్తున్నాడు. తనే స్వయంగా ఆ పుస్తకాన్ని చించేశాడు. ప్రిన్సిపల్ సార్, నిజమో అబద్ధమో అది మేము తెలుసుకుంటాం. ఈ స్టూడెంట్స్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి మీరు కేవలం మాకు పర్మిషన్ ఇవ్వండి చాలు. లేదు ఇన్స్పెక్టర్ గారు, స్టూడెంట్స్ ఈ విధంగా కాలేజీ నుంచి అరెస్ట్ అయి వెళితే దాంతో కాలేజ్ ఇమేజ్ చెడిపోతుంది. మేం కాలేజ్ పరిధిలోనే మా సమస్యను పరిష్కరించుకుంటాం.
ఓకే సార్, నేను బయలుదేరతాను. ఈసారి రమ్మడానికి ముందు ఆలోచించుకొని రా. సార్ సార్ నేను నిజం చెప్తున్నాను, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్. ఈ పుస్తకాలు షటప్! ఏ కాలేజ్కైనా పోలీసులు రావటం ఎంత సిగ్గుపడాల్సిన విషయం అర్థమవుతుందా? ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే నా దగ్గరికి ఎందుకు రాలేదు? గురువుగారు, నేను కూడా తనకి ఇదే చెప్పాను. ఏదైనా సమస్య ఉంటే ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళమన్నాను. కానీ ఇతను మా మాట వినలేదు. ఏమన్నాడంటే ఈసారి నీ మీద పోలీసులకి కంప్లైంట్ ఇస్తానన్నాడు. ప్రిన్సిపల్ సార్ మహా అయితే ఏం చేయగలరు? మిమ్మల్ని కాలేజీలో నుంచి తీసేస్తారు. ఈసారి నేను మీకు నిజంగా గుణపాఠం చెప్తానన్నాడు. మీరెందుకు అబద్ధం చెప్తున్నారు? భీమరావు, కేవలం నువ్వు ఒక్కడవే నిజం చెప్తావు కదా? సరే, ఈ పిల్లల్ని చూడండి. వీళ్ళ తలలకు దెబ్బలు తగిలాయి. ఇదే సాక్ష్యం. ఒకవేళ వీళ్ళందరే కలిసి నిన్ను కొట్టుంటే గనక నువ్వెక్కడ బతకగలిగేవాడివి? నీ శరీరం మీద ఎలాంటి గాయాల గుర్తులు కూడా లేవు. అయినా భీమరావు చెప్పిందే నిజం. అదే కదా, ఒకవేళ నరోత్తమ్ జోషి పోలీసుల్ని కాలేజీకి తీసుకొచ్చుంటే అప్పుడు ఖుదాబక్షి సార్ ఇంకా నామ్ జోషి సార్ ఈ పాటికే ఉద్యమకారుల్లా మారిపోయి ఉండేవాళ్ళు. నరోత్తమ్ జోషిని అపరాధిగా మార్చేసి ఉండేవాళ్ళు. ఇక ప్రిన్సిపల్ గారు తన కాలేజీ బయటికి పంపించుండేవారు. కానీ ఈసారి తప్పు చేసింది భీమరావు. అందుకే మీరిద్దరూ మౌనంగా ఉండిపోయారు. నాకంతా అర్థమవుతుంది. భీమరావు తప్పు చెయ్యలేదు. భీమరావు తప్పు చేసినట్టుగా మార్చడం జరుగుతోంది. సరే, అయితే మీరు పూలదండలు తెప్పించండి. ఎప్పుడు భీమ్దేవ్ ఒప్పు అయితే తనకు పూజా పునస్కారాలు చేయండి, తనకి సన్మానం చేయండి. కానీ గురువుగారు, పోయినసారి నేను తప్పు చేసినప్పుడు మీరు నన్ను కాలేజీలో నుంచి సస్పెండ్ చేశారు. ఈసారి భీమరావు తప్పు చేశాడు. మరి తనకు మీరేం శిక్ష వేస్తారు? తనేదైతే చెప్పాడో అదంతా అబద్ధమే సార్. ఈ ఈ పుస్తకాల్ని మీరే స్వయంగా చూడండి సార్. ఇది కానీ భీమరావు, కాలేజీకి పోలీసుల్ని పిలవటం తప్పు. ఇక నువ్వు పోలీసుల్ని పిలిచావన్నది అబద్ధం కాదు. అందుకే నిన్ను 15 రోజుల పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతోంది. వద్దు వద్దు, అంత పని చేయకండి సార్. కావాలంటే మీరు ఇంకేదైనా శిక్ష వేయండి సార్. కానీ సార్, కాలేజీలోంచి సస్పెండ్ మాత్రం చేయకండి సార్. ప్లీజ్ ప్లీజ్ సార్. భీమరావు, నువ్వు బ్రైట్ స్టూడెంట్ అని నాకు తెలుసు. కానీ కాలేజీలో పనిష్మెంట్ అనేది అందరికీ ఒక్కటే. డిసిప్లిన్ లేకుంటే టాలెంట్ నాశనం అయిపోతుంది. ఇక మీరందరూ వెళ్ళొచ్చు. అలాగే అలాగే గురువుగారు. ప్లీజ్ సార్. ఇప్పుడే మనం డబ్బు సంపాదించే పద్ధతులు అలాగే పనిని కూడా ఎంచుకోలేము. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం డబ్బులు సంపాదించాలి. లేదంటే మన భీమ్ ఎలా చదువుతాడు? నాకు ఎన్ని పుస్తకాలు దొరికాయో అవన్నీ నేను తీసుకొచ్చాను. ఎందుకంటే నువ్వు తరగతి హద్దులు దాటి ఇంకా ఏదైనా చదవాలి అని. ఇదిగో చూడు, నీ కోసం కొన్ని పుస్తకాలు తెచ్చాను. ఒకసారి చూసుకో. నువ్వేమేం చెప్పావో అవన్నీ ఉన్నాయి కదా. నా భర్త కన్న కలను నిజం చేయడం కోసం నేనేం చేయాల్సి వచ్చినా సరే అది చేస్తాను. భీమరావు, కాలేజ్ గేట్ ఏటో దారి తెలుసు కదా? లేక నేను దింపి రావాలా? వెళ్ళు. చూడండి, ఈరోజు చాలా శుభదినం. మన రమ ఈరోజు చెప్పుల దుకాణం తెరిచింది కదా.
నేను మాత్రం అస్సలు చప్పట్లు కొట్టను. ఒకరు నా కడుపు మీద కొడుతుంటే నేను చప్పట్లు కొట్టాలా? అస్సలు కొట్టను. బ్రిడ్జు, అన్నయ్య మీరు ఆశీర్వదించండి. మీరేంటి ఇక్కడ? సామాన్ తీసుకొని ఇంటికెళ్ళు. నమస్కారం. మీరంతా ఎలా ఉన్నారు? అంతా బానే ఉన్నాం. మంచిది, కలుద్దాం. ఇతను ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో. ఇతను మనందరి బతుకు నరకంగా మార్చేశాడు. తాళాలు ఎక్కడ పెట్టాను అన్నయ్య? నువ్వు చిన్నప్పటి నుంచి గాడిదలాగే ఉండిపోయావు. ఏ మాత్రం మారలేదు. ఎన్నో ఏళ్ల పాటు నేను ఇక్కడే ఉన్నవాడిని. నీకేమనిపిస్తుంది? ఈ వీధిలో ఇంకెవరూ కూడా చెప్పుల దుకాణం పెట్టాలని అనుకోలేదనా? కానీ నేనెవ్వరినీ పెట్టనివ్వలేదు. ఇక్కడే కాదు, నేను అక్కడ రాజ్కోట్లో పనిచేస్తాను కదా, అక్కడికి వెళ్ళి చూడు. ఆ ప్రాంతం మొత్తంలో నా ఒక్కడి దుకాణం తప్ప ఇంకెవ్వరి దుకాణము లేదు. అన్నయ్య, భీమరావు ఇంకా రామ్జీ నా మాట సాగనిటమే లేదు. నేనేం చేయాలి? అసలు నీ మెదడులో మొత్తం పేడ నిండిపోయింది. ఇక ఎలా సాగనిస్తారు? ఇప్పుడు చూడు, నేను వచ్చేసాను కదా, నువ్వే చూడు. నా మాట కేవలం సాగడమే కాదు, ఎలా చెల్లుతుందో. అర్థమైందా? వెతుకు తాళాలు. ఒక అమ్మాయి ఎదురుగా దుకాణం తెరిచింది. ఇక వీడు తన చేతులకు గాజులు తొడుక్కొని కూర్చున్నాడు. గాడిదిలాగా ఎదిగాడు. భీమ్, నువ్వు వాళ్ళ కుతంత్రంలో ఇరుక్కుపోయావు. నువ్వు చేసిన తప్పు కేవలం అదే. ఆ సమయంలో నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేకపోయావు. నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళడం సరైందో లేక తప్పనో అయినా ఏం పర్వాలేదు. భీమ్రావు, నీ భవిష్యత్తు కోసం ఇదొక పాఠం అనుకో. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి గెలిచావో అలాంటి పరిస్థితుల్లోనే ఉండి నువ్వు ప్రతిసారి వెనక ముందు ఆలోచించే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సూది మొనతో సమానమైనంత కూడా నీ నిర్ణయం తప్పయిందనుకో, దాని ఫలితం చాలా చెడుగా ఉంటుంది. లక్ష్మి, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? చెప్పండి. దుకాణం తెరిచినప్పుడు అప్పుడు నువ్వు కూడా రమతో పాటు అక్కడ కాసేపు కూర్చుంటూ ఉండు. అంటే అమ్మ తనకు సహాయం చేయనే చేయదు, కానీ నువ్వు కావాలంటే చేయగలవు. నేనెందుకు సహాయం చేయాలి? తన భర్త సంపాదించడం లేదు, అందుకే తన దుకాణం తెరుస్తుంది. కానీ నా భర్త సంపాదిస్తున్నాడు, నేనెందుకు తన దుకాణంలోకి వెళ్ళి పని చేయాలి? లక్ష్మి, తన భర్త నా భర్త అని ఆలోచించుకో. భీమ్ నీకు అలాగే నాకు కూడా అయినవాడే కదా. కాలాన్ని చూసిన వాళ్ళు ఎవరూ లేరు. అందుకే ఈ విషయం ఎక్కువగా ఆలోచించుకో. ఎవరి సంపాదన తింటున్నారా అని ఒక్కటే ఆలోచించు. కుటుంబం మొత్తం కలిసి మన కడుపులు నింపుతోందని. లక్ష్మి, నేను నీకు వివరంగా చెప్పలేను. నా దృష్టిలో భీమ్ అంటే ఏంటో. మన పోరాటం మొత్తం దీని గురించే. మనం పశువులం కాదు, మనుషులని. కానీ వీళ్ళు మనల్ని మనుషుల్లా ఒప్పుకోవడానికి, దానికోసం మనం పశువుల్లా మారకూడదు. అలాగే కర్తవ్యాన్ని నిర్వహిస్తూ మన గుర్తింపు కూడా పూర్తిగా అంతమైపోతున్నప్పుడు ఇక కర్తవ్యం దేనికి పనికొస్తుంది? వాడు నాకు బ్రతకడం నేర్పించాడు. నాకు చెప్పాడు, ప్రపంచంలో మిగతా వాళ్ళ గుర్తింపు
ఎలా ఉందో నా గుర్తింపు కూడా అలాగే ఉందని, పెద్ద జాతి వాళ్ళ గుర్తింపు ఉన్నట్టుగానే నా మనసులోంచి హీనున్నని, అలాగే తక్కువ జాతి వాడినన్న భావాన్ని తొలగించాడు. అలాంటి భీమ్ కోసం నేను జీవితమంతా సంపాదించగలను. శత్రుత్వం పెట్టుకుంటే శత్రుత్వం చూపించాలి కదా. గురుగారు, భీమరావు అబద్ధం చెప్తున్నాడు. నేను తనకు చెప్పాను శత్రుత్వం మర్చిపోదామని, కానీ తను దురుసుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడండి, పొట్లాటలో నా మిత్రులకు దెబ్బలు కూడా తగిలాయి. కాలేజీకి పోలీసుల్ని పిలవటం తప్పు. ఇక నువ్వు పోలీసులు పిలిచావన్నది అబద్ధం కాదు. అందుకే నిన్ను 15 రోజుల పాటు కాలేజీ నుండి సస్పెండ్ చేయడం జరుగుతోంది. పుస్తకాలు తీసుకోండి, పుస్తకాలు తీసుకోండి, పుస్తకాలు తీసుకోండి. రండి, పుస్తకాలు తీసుకోండి. జ్ఞానాన్ని పెంచే పుస్తకాలు. జ్ఞానం పెరుగుతుంది. నిజంగా చాలా గొప్ప పుస్తకాలు. పుస్తకాలు తీసుకోండి, పుస్తకాలు తీసుకోండి, పుస్తకాలు తీసుకోండి. కేలిష్కర్ గురుగారు, మీరు ఏ పుస్తకాలు అమ్ముతున్నారు? ఈ పుస్తకాలన్నీ నేనే రాశాను భీమ్. నేను నా డబ్బులతోనే వీటిని అచ్చు వేయించాను. ఇక ఇప్పుడు అమ్ముతున్నాను. డబ్బులుంటే భవిష్యత్తులో నేను చాలా పుస్తకాలు అచ్చు వేయించగలను. కానీ గురుగారు, ఈ పుస్తకాల్లో ఏం రాసింది? భీమ్, ఈ పుస్తకాల్లో నేను జీవన సారాన్ని రాశాను. వీలైనంత ఎక్కువ మంది వీటిని చదవగలగాలి. అలాగే వాళ్ళ జీవితం సమృద్ధిగా ఉండాలి. అందుకే నేను వీటిని సాధారణ ప్రజల కోసం అమ్ముతున్నాను. గురుగారు, దాన్ని నేను పట్టుకుంటాను, నాకివ్వండి. పుస్తకాలు అమ్మటంలో నేను కూడా మీకు సహాయం చేస్తాను. ఇదిగో. వస్తాను గురుగారు. పుస్తకాలు తీసుకోండి. ఏమండి, పుస్తకాలు తీసుకోండి, పుస్తకాలు తీసుకోండి, పుస్తకాలు తీసుకోండి. రండి, జ్ఞానాన్ని పెంచే పుస్తకాలు ఇవి. బాబుగారు, నేను బ్రిడ్జు అన్నయ్యను. రాజ్కోట్లో ఉంటాను. అక్కడే చెప్పుల దుకాణం నడుపుకుంటున్నాను. పొట్ట, కూడు, గౌరవం, ఈశ్వరుడు అన్నీ నాకు ఆ దుకాణమే. ఇక్కడికి వచ్చి చూస్తే మా వాడి పొట్ట, కూటి మీద, మా గౌరవం మీద ఒక అమ్మాయి దాడి చేసింది. ఏం చేయాలి మీరే చెప్పండి బాబుగారు. అయితే నేనేం చెప్పగలను? మీరు యజమాని, సేవకుని సమస్యలోంచి బయటపడేయాల్సి ఉంటుంది కదా. ఈరోజు సాయంత్రమే ఆ అమ్మాయి దుకాణం ప్రారంభోత్సవం ఉంది. ప్రారంభోత్సవానికి ముందే దాన్ని మూయించేయండి బాబుగారు. కానీ దీంట్లో జోషి గారు ఏం చేయగలరు? అయ్యో, ఆయన యజమాని, బలగమున్న వాళ్ళు ఏవైనా చేయగలరు. ఉండడానికి అవకాశం ఇస్తే వాళ్ళు దుకాణం పెట్టుకుంటున్నారు. ఈ విషయంలో కూడా మీరు అభ్యంతరం చెప్పొచ్చు. ప్రారంభోత్సవానికి ముందే 4 వ్యక్తుల్ని పంపించి దుకాణాన్ని పగలగొట్టించొచ్చు. అంతేకాదు బాబు, ఆ దుకాణం అదే రమ తెరిచింది కదా, తను మీతో ఎన్నోసార్లు గొడవ పెట్టుకుంది కూడా. మీలాంటి వాళ్ళు ఎంతో మంది పూరుగా అనుకుని నా భర్త జీవితంలో మందు చల్లుతూనే ఉంటారు. కానీ ఈ రోజు వరకు ఆయన్ని ఎవరూ ఆపలేకపోయారు. మీరు ఈ ప్రపంచంలో ఏవైనా చేయగలరు, కానీ నా భర్తలోని ధైర్యాన్ని మాత్రం తగ్గించలేరు. ఆయనేది వదిలేసి పారిపోరు, మీరే వదిలేసి పారిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం కాలేజీ నుంచి భార్య జాతి ఒక్కటే ఉంటుంది. భార్య స్థానం చిన్నది పెద్దదనేది ఉండదు. అలా అని నాకెవరో చెప్పారు. అందుకే ఆ రకంగా చూస్తే రమాలోని పొగరికి ప్రతీకారం తన దుకాణాన్ని పగలగొట్టించి తీర్చుకోవచ్చు బాబుగారు. ఇంతకీ నీ పేరేంటి? హితేష్. తెలివైన వాళ్ళ ఉన్నావు. సరే, నీకు నేను సహాయం చేస్తాను. అగ్గిపెట్టె, కిరోసిన్ నూనె నీకు నేనిస్తాను. వెళ్ళు. అలాగే ఆ దుకాణాన్ని నువ్వు స్వాహా చేసేయి. కానీ బాబుగారు, ఇది నేనెలా చేయగలను? నేను అక్కడే ఉంటాను కదా. ఇక అక్కడ ప్రతి ఒక్కరి దృష్టి అందరి మీద ఉంటుంది. అవకాశం కోసం ఎదురు చూడు హితేష్.
ఇక అవకాశం చూసి సరైన ఎత్తువే అంటే నేను వేసినట్టుగా రమా భర్త భీమరావును కాలేజ్ నుంచి తీయించేశాను. ఏంటి, రమా భర్తను శాశ్వతంగా కాలేజీ నుంచి బయటికి గెంటించారా? మంచి పని చేశారు. ఆనందంగా ఉంది బాబు గారు. ఇలా చూడు బాబు, శాశ్వతంగా కాదు కానీ అతన్ని శాశ్వతంగా కూడా తీసేయించగలరు మా జోషి గారు.